కారు వెళ్ళిపోతుంది. అది పెద్ద ఇది, అది కొద్దిగా తర్వాత కొద్దిగానే కోసేసి పెద్ద కాడనా. రెండు చెట్లు ఉంటుంది. ఉంచు, ఎందుకు పెద్దగా అవుతాయి, చిన్న కడ. ఈ చెట్టు చిన్న కాయలండి, పెద్ద కాయట్లే. ఈ చెట్టు, ఆ చెట్టు బాగా కాస్తుంది. ఈ రెండు చెట్లు పడి మొలిసినవి, నేను పెట్టినవి కాదు. బీరకాయల మట్టికి వస్తున్నాయి కానీ ఎండిపోతున్నాయి. ఈ చెట్టుకి కారకాయలు. ఇక విత్తనానికి వదిలేసామండి, కూరకు వచ్చేసింది. ఇది 4సారి. ఇదిగండి కారకాయ ఇప్పుడు కోసినవి. వీటిని రేపు పొద్దున కూర వండిద్ది, కారకాయ కూర. ఇప్పుడు 3 సార్లు కోసామండి. ఈ రెండు చెట్లు కూడా పడి మొలిసిన చెట్లే. ఏం కూర వండుతున్నావు అమ్మాయి? ఇదిగండి వంకాయ. మా చెట్టు 4 వంకాయలకు వస్తే వంకాయలోను చికెన్ వేసి వండింది. శనివారం ఉదయం 9 క్యారీ కూర ఉండిందండి. అది తినేసి నాలంకి వెళ్ళి కృష్ణగారు ఒక 15 రోజుల క్రితం యూనిఫామ్ ఇచ్చారండి, కొత్త కొట్టమని. అవి తీసుకుని స్కూల్ కాడికి వెళ్ళానండి. 1 గంటకి లంచ్ బ్రేక్ అయిద్దండి. ఆ టైంలో కలనిస్తారు. ఆ టైంలో వెళ్ళి కలిసి పిల్లల్ని ఆ యూనిఫామ్ను ఇచ్చి వచ్చానండి. ఎందుకంటే ఆదివారం వాళ్ళకి ఎగ్జామ్ కలిసి వచ్చాను. హాయ్ అండి, మీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. శనగపిండితో ఉల్లిపాయ పొగోడి చేస్తా. శనగపిండి, ఉప్పు, వాము. శనగపిండి, సాల్ట్, వాము. ఉల్లిపాయ, కరివేపాకు. అది కరివేపాకు, ఉల్లిపాయ. వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఆన్ చేసా కెమెరా. నేను మాట్లాడేది పెట్టు తీయకుండా. కొంచెం నూనె పోయినా 2 సార్లు వేసారు. ఇవాళ ఆదివారం అండి. మేమిద్దరం మొన్న చికెన్ తెచ్చాడు, అందుకని ఇవాళ ఆదివారం చికెన్ తేలా మా రవి. అంటే ఈరోజు పేరెంట్స్ సండే, సెకండ్ ఆదివారం, సెకండ్ సండే పిల్లల దగ్గరికి వెళ్ళాల్సింది వారు. మా పెద్దమ్మాయి ఎంపీసీ ఎగ్జామ్ రాస్తుంది, వాళ్ళు ప్రాక్టికల్ ఎగ్జాము. అందుకని ఈరోజు పేరెంట్స్ సండే లేదన్నారు. మరి పెద్దమ్మాయి ఏమో సెకండ్ ఇంటర్ ఎంపీసీ, చిన్నమ్మాయి ఏమో బైపీసీ ఫస్ట్ ఇంటర్. మార్చి నెలలో ఎగ్జామ్స్ వాళ్ళకి. మీ అందరూ ప్రార్థన చేయండి వాళ్ళ కోసం, బాగా చదువుకోవాలని.
100 గ్రాములు శనగపిండి మిగిలిందండి. అంతకుముందు చెక్కలు చేసాము. అప్పుడు 100 గ్రాములు శనగపిండి మిగిలితే గుడికెళ్ళి వచ్చిందండి 1 గంటకి. వెళ్ళి వచ్చిన తర్వాత 2ంటికి ఉన్న పకోడీ శనగపిండితో ఉల్లిపాయ పకోడీ వేద్దామని ఉల్లిపాయలు కోసి పకోడీ చేసామండి. బాగుంది. అండ్ నూనె ఆ పేపర్ లాక్కుందండి, పేపర్ మీద పెట్టామండి. ఇంకో వాయి వేస్తుంది. అది చిన్నది ప్యాను, అందుకని 2 సార్లు వేసింది. మా ఇద్దరు సరిపోయిందండి. ఒక 50 గ్రాములు అంటే 100 గ్రాములు శనగపిండి కదా, ఒక 50 గ్రాములు. గోడ వచ్చేవరకు ఆ మంట తగిలి ఆ సెగ అయిపోయిందండి. ఎప్పటి నుంచో చేస్తున్నాం వంట, దగ్గర 4 సంవత్సరం బట్టి. వంటగది పెయింట్ వేయిస్తానండి. వీడియో తీస్తున్నాం కదా, అది వాతగా నల్ల కనబడుతుంది. 100 గ్రాములు శనగపిండి పెయింట్ వేయిస్తాను. నేనైనా వేస్తాను. మధ్యాహ్నం 2:30 అవుతుందండి. ఆ టైంలో నేను లెక్క శనగపిండి కొంచెం సరిపోయింది. మా ఇద్దరు సరిపోయింది. బాగుంది. స్నాక్ చేసాము. బాగుంది. చూడండి ఎలా ఉంది. తెంచుడు ఎలా ఉంది. అడవుడిగా చేసి ఎలా ఉంది చెప్పు. బాగుందా? ఓకే, బాగుందంటండి. నేను కూడా తిన్నానండి, బాగుంది. నేను మధ్యాహ్నం 3 నుంచి పని ఏం లేదండి. ఎవరో టీవీలు ఫోన్ చేయలేదు. సర్లే చేపలకు వెళ్దామని మనం పట్టాం కదండి. నేను అందుకు వెళ్దామని 3 నుంచి వచ్చామండి బయలుదేరి. వచ్చేసి పడతల్లా అసలు కూరకాడ పడవేమో అనుకుని వేసాం పడతల్లా. తర్వాత నేను తీసుకుని వేస్తున్నానండి పెడతామోలేని. అంటే గసేపుడికి వెళ్ళంగానే కొంచెం అన్నం మెతుకులు వేస్తే కానీ అవి రావట్లా. అన్నం మెతుకులు వేస్తే వచ్చి అయితేనే తర్వాత గాలానికి పడుతున్నాయండి. చేపలు పడతామని కొంచెం ఇంట్రెస్ట్, అందుకని మళ్ళీ వీడియో తీద్దామని ఫోన్ పట్టుకెళ్ళా. మొన్న చాలా పడతాం వీడియో తీద్దామని ఫోన్ పట్టుకెళ్ళి వీడియో తీద్దామని అనుకున్నా. కానీ ఒక చేత్తో గేలాము, ఒక చేత్తో ఫోన్ కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎలాగలా తీద్దాం, కొంచెం వీడియో వచ్చింది కదా మనకి పెడదానికి అని తీశానండి. అయితే ఫస్ట్ చాలాసేపు పడలేదండి. 3ంటికి వెళ్ళాము, 3:30 దాకా పళ్ళ. ఇది ఫస్ట్ చేప పడిందండి. ఫస్ట్ చేప. ఇక ఒక చేప పడిన తర్వాత మొదలెట్టినాయండి పడతాం. బాగా అనుకోండి. ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చింది, ఖాళీగా ఉన్నాం. సర్లే చేపలు వెళ్ళాం. ఇంట్రెస్టే ఫస్ట్లో పడలే, తర్వాత బాగా అనుకోండి. అయ్యో నాటు గొరకలు, ఏమో చైనా గొరకలు. వీటిని జిలేబీలు అంటున్నారు మా సైడ్. నాటు గొరకలు, అవి చైనా గొరకలు. చేపలు అయితే బాగానే పండించండి. అయితే నా చేపలు కూడా పెద్దగా ఇష్టం ఉండదు. అయితే పెద్ద చేపలు తినకుండా ఉన్నాం. తింటాను పెద్ద చేపలు తింటాం. చిన్న చేపలు ముళ్ళు ఉంటాయని మెయ్యం. పెద్దవి ఉన్నాయి, పెద్దది తింటే చేపలు పడతాం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పుడు పట్టేవాడిని చాలా బాగా. మళ్ళీ ఇది 2వ సారి. మొన్నసారి వెళ్ళండి పోయిన సోమవారం, మళ్ళీ వాళ్ళ ఆదివారం వెళ్ళాను. నీళ్ళందరూ నీసి అయిద్దాము. ఈ 3ఏగా. ఈ 3 పెద్దవి పడినాయి చైనా గొరకలు. ఇవేమో మాదిరి చూసేలే. అలా పట్టులా అయితే తోలు వచ్చేసింది. ఆ తోలు చేసుకోవాలి అంతేనండి. టోటల్గా చేయడం అయిపోయిందండి. గేలాన్ని పడిన చేపలు ఇవి శుభ్రంగా 4 సరిపోద్ది కూర. ఇక 2 కేజీలు వచ్చినాయి చేసిన తర్వాత. శుభ్రంగా ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మకాయ తోముకుంటే నీసువాసన రాదండి. కొంతమంది మజ్జిగలో కాసేపు నానబెట్టి పెడుతూ ఉంటారండి, అలా కూడా నీసువాసన రాదు. శుభ్రంగా తోముకోవాలి. ఇదిగండి శుభ్రంగా తోమిన తర్వాత
నెక్స్ట్ కూర ఉన్నతం కూడా చూపిస్తానండి. చూడండి, వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వేసిందండి అయ్యి మెంతులు కొంచెం ఒక 15 మెంతులు 10 మెంతులు వేసింది. నీళ్ళు పడుతుంది. ఉల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ అంటున్నా. బిర్యానీ ఆకు చెక్క ముక్క కూడా వేసిందండి. వేసుకొని ఉల్లిపాయ, 2 బిర్యానీ ఆకు, చిన్న చెక్క ముక్క, దాల్చిన చెక్క, ధనియాలు, కొంచెం పసుపు, ఇదిగండి చింతపండు బాగా నానబెట్టి 10 నిమిషాలు చింతపండు పులుసు ఇలా పోసుకోవాలి. ఇంకండి కారం, సాల్ట్, టాటా సాల్ట్, పచ్చిమిరకాయలు, కూర మరుగుతుంది బాగా. ఇప్పుడు మనం దీంట్లో చేప ముక్కలు వేసుకుందాం. నీడ పడిపోతుంది. ఇవన్నీ చేప ముక్కలు బాగా మరుగుతున్నాగా చేప ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవచ్చు నేరుగా. నేను తర్వాత గట్టి పెడితే తిప్పకూడదు. అంతే అండి. ఒక 10 నిమిషాలు ఉడికితే కూర రెడీ అయిపోయినట్టుగా. రైట్, ఇదిగండి 5 నిమిషాలు అయింది. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే కూర రెడీ. నూనె తేలాలి, ఇంకా నూనె తేలాలి. నేను గట్టి పెట్టి తిప్పకూడదండి, ఇలా తిప్పుకోవాలి. గట్టిగా తిప్పితే మొక్క మొత్తం ఇరిగిపోయిద్ది, చిదిగిపోయిద్ది. చేపల కూర రెడీ అయిపోయింది. నూనె గట్ట తేలింది. లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, చెక్క, లవంగా పేస్ట్ అండి. ఇందులో కొంచెం వేసింది కదా ఫస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొంచెం మిగిల్చింది లాస్ట్లో వేస్తుంది. ఇది వేసి 1 నిమిషం దీనిలో చెక్క లవంగా అయిపోయింది. 1 నిమిషం పెడితే అయిపోయినట్టుగా రెడీ అయిపోయిందండి కూర. ఓకే, ఎలా ఉందో తిని చూసి చెప్పు. దాని బరువు అది అందులో పెట్టేది చిన్నది పెట్టుకుంటే సరిపోతుంది. బాగుందండి. సరిపోయిందా? సరిపోతుంది. పులుపు ఎక్కువ కింద అలాగే ఉండాలి చేపల కూరలో.